కిరణ్ గారు, మీకు ఎస్. కిరణ్ గారికి అదేవిధంగా పెద్దిరెడ్డి కిరణ్ గారికి అందరికీ పేరు పైన హృదయపూర్వకంగా నమస్కారం అండి. ఎస్. మ్మ్. ఏ చంద్రబాబు నాయుడు గారికి ఎట్లంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగం రావాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగం వస్తే జనం అంతా మొత్తం చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి జరగబోయే పరిణామాలను గమనించకుండా ఉంటారు. మోహన్ రెడ్డి గారు అభియోగాలు కాదు, ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు, అభియోగాలు. ఇప్పుడు ఆధారాలు ఎవరు ఇచ్చింది? సిట్ కదా, సిబిఐ దర్యాప్తు తెప్పించండి, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అభియోగాలు మోపి తీసుకురావాలనే ఆలోచన మీకు ఉన్నప్పుడు అదేదో సిబిఐతో దర్యాప్తు చేయించండి. దర్యాప్తు చేస్తే ఆ దర్యాప్తులు తేలితే తర్వాత మేము కూడా సిద్ధపడతాం కదా. ఎట్లా మేము కేవలం మేము 20 లక్షల కేసులు అమ్మితే 1,06,00,00,06,000 వసూలైంది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి. వాళ్ళు కేవలం 26 లక్షల కేసులు అమ్మితే 75,000 కోట్లు మాత్రమే వసూలైంది వాళ్ళు ఉన్నప్పుడు. ఇది కాక 42,000 బెల్ట్ షాపులు 14 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో జరిగితే ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మొత్తం వాళ్ళే మొత్తం షాపులన్నీ తీసుకోవడంతో పాటు ప్రతి గ్రామంలోనూ 4-5 బెల్ట్ షాపులు, దాదాపు రాష్ట్రంలో 1,75,000 బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నటువంటి తప్పంతా వాళ్ళు చేస్తాంటే ఈ తప్పంతా వైఎస్ఆర్సీపీ మీద పడకుండా ఉండాలంటే ఏదో ఒకటి అభియోగం మోపుకుంటూ రావాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు తప్ప ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఫస్ట్ నుండి ఏం చెప్పారు? 1,00,000 కోట్లు, 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, లాస్ట్ కు 3,000 కోట్లు. ఇప్పటికి కూడా ఒకటి కూడా నిర్ధారణ కాని పరిస్థితి ఉందంటే ఏదో ఒకటి తప్పించుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మహానాడు జరిగింది, ఆ మహానాడులో ఎక్కడ సక్సెస్ కాలేదు. ఆ సక్సెస్ కాకపోవడంతో పాటు అదేదో వర్చువల్ గా అది ఇది అని చెప్పారు. ఆ వర్చువల్ కూడా అక్కడ రావాల్సిన రాలేదు. వాళ్ళు ఏదో చీరలు మోస్తామన్నారు, చీరలకు కూడా రాలేదు, చీరలకు లేదని చెప్పి గలాట పెట్టుకున్నారు. లాస్ట్ కు గుళ్ళల్లో, గోపురాల్లో, పంచాయతీ ఆఫీసుల్లో వీళ్ళకి కావాల్సిన చోటల్లా ఈ జెండాలు కట్టించి ఇదే మన మహానాడు అనే విధంగా చేసినారు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడు పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్టు తెల్లవారిన ఉంటే పొద్దు కూకినాక జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప ఇంకేమీ చేయకుండా దాదాపు ఆ 3 రోజులు జరిగినటువంటి మహానాడులో 1,100 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఉచ్చరించుకుంటూ నడుస్తున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మద్యం కుంభకోణం జరిగిన సందర్భం లేదు. మద్యం మేమేం వీళ్ళలాగా వ్యాపారాలు మేం చేయలేదండి. అది గవర్నమెంట్ నుండి తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ ద్వారానే అమ్మించి గవర్నమెంట్ కే హ్యాండ్ ఓవర్ చేసిన డబ్బులు అవి. ఉదయం నుండి సాయంత్రం వరకు వీళ్ళలాగా రాత్రి పౌలు గుడి బడి అనుకుంటే ఎక్కడంటే అక్కడ పెట్టిన సందర్భాలు కూడా లేవు. ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 8 గంటలకు క్లోజ్ చేసినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే ఉంది. ఆ రోజుకు ఉన్నటువంటి క్రైమ్ రేట్ చూడండి, ఈ రోజు ఉన్నటువంటి క్రైమ్ రేట్ చూడండి. ఆ రోజు క్రైమ్ రేటు మోహన్ రెడ్డి గారు, నేను లిక్కర్ స్కామ్ గురించే కన్ఫర్మ్ అవుతున్నాను. ప్లీజ్ మోహన్ రెడ్డి గారు జనరలైజ్డ్ గా వద్దు. నాకు లిక్కర్ స్కామ్ పైన వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి సచ్చీలత ప్రమాణాలు ఏంటో చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఎక్కడ ఎవరికి సంబంధం లేనట్టు తీసుకొచ్చి ఆయన మాకు అంటగట్టాలనుకున్నప్పుడు సచ్చీలతగా ఎట్లవుతుంది? వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అంటించాలనే ఆలోచనలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఎక్కడ ఎవరికి సంబంధం ఉంది? ఇప్పుడు కేఎన్ఆర్ గారిని అరెస్ట్ చేసినారు. కేఎన్ఆర్ గారు ఎంత కరెక్ట్ ఉంటారో ఎంతో కొంత మీరు కూడా జర్నలిజం చేసినారు, దాంట్లో ఆయన కూడా చేసినాడు. మీరు జర్నలిస్ట్ గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. నాకు వార్తలో కొలిగేనండి, బాగా తెలుసు, వ్యక్తిగత పరిచయం ఉంది, నాకు తెలుసండి. అదే నేను చెప్పేది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పట్టుకొని వాళ్ళ మీద సిట్టు విచారని చెప్పి ఇదంతా పబ్లిసిటీ చేస్తే జనం ఏమనుకుంటారు? అరే మొత్తం ఒక్కొక్కరి ఆ రోజు మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఈయన ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, లాస్ట్ కు ఒక్కొక్కరిని అందరినీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అందరినీ తీసుకొని వచ్చిన తర్వాత అలా ఆఖరి మూమెంట్ లో ఎవరున్నారు ఇక్కడ? సజ్జల గారు ప్లస్ కేఎన్ఆర్ గారు, వీళ్ళిద్దరిని తీసుకొచ్చి జనం ఏమనుకోవాలి? అబ్బా ఎక్కడ చూసినా మొత్తం జరిగినట్టే ఉంది, జరగకపోతే ఎందుకు వీళ్ళందరినీ నోటీసులు ఇచ్చారు, వీళ్ళందరికీ విచారణ జరుపుతారనే విధంగా వాళ్ళు తీసుకొచ్చి చెయ్యాలనే ఆలోచనలో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఉంది. ఎక్కడుంది సచ్చీలత కాక? నీతిగా, నిజాయితీగా, సక్రమంగా మేము మద్యం వ్యాపారం చేసి ఆ మద్యం ప్రజలకు అందించి మేము చేస్తే వీళ్ళు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మద్యాన్ని అమ్ముకుంటూ మద్యాన్ని వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ